ఏం చేయలేదు, మంచి పని చేసింది. కానీ మరియా ఉత్తమమైన పని ఏం చేసింది చెప్పండి, చెప్పండి. ఉత్తమమైన పని. మరియ చేసిన ఆ ఉత్తమమైన పని ఏమిటంటే ఆయన మాటలు వినడము అవన్నీ కాదు, ఆయనతో ఉండటం. హల్లెలూయా. యేసయ్యతో ఉండడమే, యేసయ్య దగ్గరగా ఆయనతో కూర్చొని ఉంది, యేసయ్యతో సమయాన్ని గడపడానికి ఇష్టపడింది. ఈరోజు ఎంతమంది మీరు వ్యక్తిగతంగా యేసయ్యతో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు? మరలా మీరు పొద్దున 5 గంటల ప్రార్థన, రాత్రి ఆ ప్రార్థనలు చెప్తారు. మీ వ్యక్తిగతంగా ఆయనతో ఉండే సంబంధం ఏంటి? మీరు ఏమై ఉన్నారో మీకు అర్థమైపోతే నేను చెప్తున్నాను ఒక మాట, మీరు ఎప్పుడు కూడా దిగులు పడరు. కష్టాలు వచ్చినప్పుడు పరిగెత్తుకొని సార్ యేసయ్యా నన్ను కాపాడని అడగరు. ఎందుకంటే దేవుని కుమారులుగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటే మనము జయించు వారిగానే ఉంటాం. జయించుకుంటామని జీవించవలసిన వారిపై ఉంచున్నాము తప్ప మనం పడిపోవడానికి వీల్లేదు. సార్ ప్రార్థన చేయండి సార్, ఎంత ప్రయత్నిస్తున్నావు, నేను పడిపోతున్నాను. ఎందుకు పడిపోతున్నావు తెలుసా? అది అపవాది శక్తి కానే కాదు, నీలో ఉండేటువంటి ఒక మతిమరుపు. ఏంటో మతిమరుపు అంటే నేను దేవుని కుమారుని అనేటువంటి విషయం మర్చిపోయినందుకు పాపం నిన్ను ఏలుతుంది, సాతానుగాడు నిన్ను ఏలుతాడు, రోగము నిన్ను ఏలుతుంది, అపవాది చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు అవన్నీ కూడా అందుకే మిమ్మల్ని ఏలుతాయి. ఎంత దరిద్రం అంటే నీకు చేతబడి చేస్తారమ్మా అని ఎవడని చెప్పాను అనుకోండి, దాన్ని భయంకరంగా నమ్ముతాం. చేయకపోయినా ఊరికే నేను వచ్చి మీ ఇంటికి వచ్చి అమ్మా నాకు కనిపిస్తుంది ఏదో చేతబడి శక్తి మీ మీద ఉంది అని అనుకోండి, మీరు వెంటనే ఏముండదు, మీకు అంత సీనే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆస్తి ఉంటుందా, ఏముండదు. కానీ ఊరికే మనం ఫీల్ అయిపోతాం, ఓ నా మీద ఏదో చేతబడి జరిగింది. దానికి భయపడే నువ్వు 2000 సంవత్సరాలకు పూర్వమే నీ కొరకు నా కొరకు మన పాపములు శాపములన్నీ కూడా సిలువ మ్రాను పైన యేసు ప్రభువు వేసుకొని ఆయన మరణించి నీకు విడుదల దయచేశాడంటే మాత్రము దాన్ని నమ్మవు. ఈ 2000 సంవత్సరాలుగా ప్రతి దైవజనురాలు ప్రతి మిషనరీస్ ఎవరైనా కానీ వారు చెప్పేటువంటి విషయం ఇదే, బంధింపబడిన వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి స్వాతంత్రమును ప్రకటిస్తూ ఉన్నారు. నువ్వు బంధింపబడి ఎంతకాలం ఉంటావు తెలుసా? ఎంతకాలం అయితే నువ్వు దేవుని బిడ్డవి కాదు అనుకుంటావో, దేవునికి నీకు చాలా దూరం ఉంది అనుకుంటావో, దేవుడు ఎక్కడో ఈ బాప్టిస్ట్ మందిరంలో ఉన్నాడు, నా ఇంట్లో లేడు అనుకుంటావో, నీ ఇంట్లో చీకటి శక్తులు వస్తాయి, నీ ఇంట్లోకి రోగం వస్తుంది, నీ ఇంట్లోకి అన్ని శ్రమలు వస్తాయి. ఎందుకంటే నీ దృష్టిలో దేవుడు ఏబిఎం సంఘం ఇక్కడ వెళ్తుంది